Subscribe to Color Frames. అమెరికా వెస్టిండీస్లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ తొలి రౌండ్కు 26 మంది మ్యాచ్ అధికారులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. 28 రోజుల్లో 9 వేరువేరు ప్రదేశాల్లో టోర్నీని నిర్వహించనున్నారు. మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. ఇదిలా ఉండగా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లకు 20 మంది అంపైర్లను మరియు 6 మంది మ్యాచ్ రెఫరీలను ఐసీసీ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన అంపైర్ల బృందంలో గతేడాది ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్ సహా 2022 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, ఫాల్ రీఫిల్ ఉన్నారు. మొత్తం టోర్నీ అంపైర్లను చూస్తే క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గాఫ్నీ, మైకేల్ గోఫ్, ఆండ్రియన్ హోల్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అల్లావుద్దీన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్బరో, జయరామన్, మదన్ గోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాస్కి, అహ్మద్ రజా, రషీద్ రియాజ్, పాల్ రీఫెల్, షాహిద్ నసికారే, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్న్, జోయెల్ విల్సన్ మరియు ఆసిఫ్ యాకోబ్ ఉన్నారు. వీళ్లలో జయరామన్, మదన్ గోపాల్, సామ్ నోగాస్కి, అల్లావుద్దీన్ పాలేకర్, రషీద్ రియాజ్ మరియు ఆసిఫ్ యాకబ్లు మొదటిసారిగా సీనియర్ పురుషుల ప్రపంచ కప్లో అంపైరింగ్ చేస్తున్నారు. మరోవైపు మ్యాచ్ రెఫరీలుగా డేవిడ్ బూన్, జెఫ్ క్రో, రంజన్ మడుగల్లే, ఆండ్రూ ఫైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల శ్రీనాథ్ ఎంపికయ్యారు. కాగా జట్టులో అనుభవజ్ఞులైన అంపైర్లు, మ్యాచ్ రెఫరీలు ఉన్నప్పటికీ టీమిండియాను ఓ విషయంలో కలవరపాటు గురిచేస్తుంది. ప్రముఖ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్బరో ఉండటమే దీనికి కారణం. ఎందుకంటే 9 ఏళ్లుగా ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు ఆడిన అన్ని నాకౌట్ మ్యాచ్ల్లోనూ కెటిల్బరో ఫీల్డింగ్ అంపైర్గా ఉన్నారు. దురదృష్టవశాత్తు టీమిండియా అన్నింటిలోనూ పరాజయం పాలైంది. అలాంటి అంపైర్ మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్లో అంపైర్గా వ్యవహరించడంతో భారత అభిమానులు టెన్షన్కు గురవుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.